తూర్పుగోదావరి జిల్లా కడియపులంకలో మంత్రి కందుల దుర్గేష్కు తులాభారం నిర్వహించారు. 85 కేజీల బెల్లం పట్టికతో కందుల దుర్గేష్కు ఆయన అభిమాని దుర్గారావు తులాభారం చేశారు. గోదావరి జిల్లాల అభిమానులకు తాను ఎప్పుడూ రుణపడి ఉంటానని ఆయన అన్నారు. పదవులు శాశ్వతం కాదని, మిన్నంటిన అభిమానం తనకు ఎంతో సంతోషం ఇస్తుందన్నారు. ఇక రాజకీయ నాయకులు వేరు, మంత్రి దుర్గేష్ వేరని అభిమాని దుర్గారావు కొనియాడారు. శాసనమండలి సభ్యుడిగా ఉన్నప్పటి నుంచి కూడా అభ్యాసమైనటువంటి గ్రామాభిమానాలు చూపిస్తున్నటువంటి కడియపులంక గ్రామ ప్రసాది గారికి శిరస్సు వచ్చే నమస్కారాన్ని తెలియజేస్తుంది. నేను మొన్న ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఈ ప్రాంతం నుంచి పోటీ చేయకపోయినప్పటికీ కూడా నేను విజయం సాధించాలని తప్పనిసరిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా, కూటమిలో నాయకులు అందరూ కూడా ఎంతగానో తపన పడ్డారు. ముఖ్యంగా శ్రీ దుర్గారావు గారు మాజీ వార్డు మెంబర్, వారు నెగ్గితే విజయం సాధిస్తే తులాభారం చేయిస్తానని కూడా జరిగింది. అయితే నెగ్గిన తర్వాత ఈ 2 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాల్లో బిజీగా ఉండటం వల్ల ఆ కోరిక తీర్చుకోలేకపోయాం. ఇవాళ ఒక ప్రత్యేకమైన రోజు, హనుమ జయంతి రోజున ఈ కార్యక్రమానికి కోరుకోవడం, ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా మనకి అవకాశం లభించడం, ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారి యొక్క సంపూర్ణమైనటువంటి కరుణా కటాక్ష వీక్షణాలు మన అందరి మీద ప్రసరించే విధంగా ఈ కార్యక్రమాన్ని ఈ మండలానికి సంబంధించిన పెద్దలందరూ కలిసి నిర్వహించడం నాకు చాలా ఆనందంగా ఉంది.